కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నుండి మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని చిత్తాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత యథార్థతను గురించి ధ్యానం చేసుకున్నాం. ఈరోజు నుండి దేవునికి ఇష్టలు ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు? మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు దేవునికి ఇష్టలే. దేవుని దృష్టికి యథార్థంగా జీవించేవారు కూడా దేవునికి ఇష్టలే. ఎందుకంటే ఈ రెండు విషయాల మీద మనం ధ్యానం చేశాం కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవునికి ఇష్టలు, దేవుని దృష్టికి యథార్థంగా జీవించేవారు కూడా దేవునికి ఇష్టలు. అయితే మనం చదువుకున్న ఈ వాక్యాన్ని బట్టి ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టలు అనే మాటను బట్టి మనకి జ్ఞాపకం వచ్చే మాట ఏంటంటే, అందరూ ఈజీగా అందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఏముంది అక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక ఎవరయ్యా దేవునికి ఇష్టలంటే విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. అది ఎలాంటి విశ్వాసమై ఉండాలి? ఆ విశ్వాసము ఏ రీతిగా ఉండాలి? ఒక మాటను మనం ఆలోచన చేసినప్పుడు కొలస్సీ పత్రికలో కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు కలిసి ఉంటాయి. కాదు, 9-12 వచనాలు కలిసి ఉంటాయి. నేను మధ్యలో చదువుతున్నాను. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్టు, ఇది విశ్వాసం అంటే. మన విశ్వాసం అనేది నేను ప్రభువును నమ్మాను, ఆయన ఏదో చేస్తాడు అనే నమ్మకం ఉంచడం కాదు. విశ్వాసం అంటే అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టాలి. అన్ని విషయాలలో మన జీవితంలో. అందుకని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, మనం దేహమందు ఉన్నాను, ఈ దేహాన్ని విడిచినాను. అదే కదా ఇలా చదువుకున్నాం. మరొకసారి చదవండి. 2 కొరింథీ పత్రిక 5:9.
కావున దేహమందు ఉన్నను ఈ దేహము విడిచినను ఆయన దిష్టులై ఉండాలి. ఈ దేహము కలిగి ఉన్నాను, ఈ దేహాన్ని విడిచిన ఎలా ఉండాలి? దేవుని దృష్టికి ఇష్టలై ఉండాలంటే. కాబట్టి మనము అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టాలి. అన్ని విషయాలలో ప్రభువును సంతోషపరిచేవారు దేవునికి ఇష్టం. అన్ని విషయాలలో దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే మనం ఎలా ఉండాలి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అన్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసములో మనం ఎలా ఉండాలి అనేది మనం చూసినప్పుడు ఇక్కడ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మనం ఒక మాట చదివినప్పుడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల. విశ్వాసమందు ఎలా ఉండాలంట? చెప్పాలి. ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండాలి. మనం అన్ని విషయాలలో ప్రభువుని మనము సంతోషపరచాలి అని అంటే విశ్వాసమందు మనం ఏం చేయబడి ఉండాలి? నిలిచి ఉండాలి. విశ్వాసములో నిలిచి లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం అనేది అసాధ్యం. విశ్వసించటం గొప్ప కాదు, ఆ విశ్వాసములో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు, విశ్వాసమందు నిలిచి ఉండే ప్రతి వారు దేవునికి ఇష్టం. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చూద్దాం. అక్కడే కొలస్సీ పత్రికలోనే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. విశ్వాసములో స్థిరత్వం ఉండాలి. విశ్వాసములో ఏముండాలంట? చెప్పాలి. స్థిరత్వం ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసములో నిలకడ ఉండాలి. విశ్వాసములో స్థిరం ఉండాలి. స్థిర విశ్వాసము లేకపోతే వారు దేవునికి, అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అది ఏ విశ్వాసము? ఏ విశ్వాసము? నిలకడ కలిగిన విశ్వాసము. అది ఏ విశ్వాసము అంటే స్థిరమైన విశ్వాసము. అక్కడ మనం ఒక వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ ఫుట్నోట్ ఇచ్చాడు, యోగ్యమైన ప్రవర్తన అన్నక్కడ ఒకటేసాడు. ఏమన్నది అక్కడ ఫుట్నోట్లో? ఒకటి, యుద్ధ సన్నద్ధులై నిలుచుచు. ఎలా ఉండాలి? చెప్పండి. ఎలా ఉండాలి? యుద్ధానికి సన్నద్ధులై. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? యుద్ధ రంగంలో వెళ్ళేవారు, యుద్ధ వీరులు, యుద్ధానికి సన్నద్ధమైన వారు ఎలా ఉంటారు అని అంటే సిద్ధపడి ఉంటారు. ఎలా ఉంటారు? సిద్ధపడి ఉంటారు. గెలవటానికైనా చావటానికైనా. వెనుదిరిగి చూడరు.
యుద్ధ రంగంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధ వీరుడు యుద్ధానికి సన్నద్ధమైన తర్వాత పోరాడటానికి ఇష్టపడతాడు, గెలవటానికి ఇష్టపడతాడు, ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసమందు మనము స్థిరముగా ఉన్నట్లయితే స్థిరమైన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను పోరాటంలో తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్ళి? పోరాటం. పోరాడే ప్రతి వారు దేనికి ఇష్టపడతారు? చెప్పాలి. గెలవటానికి ఇష్టపడతారు. పోరాడే ప్రతి వారు గెలవటానికి ఇష్టపడతారు. ఒకరోజు ఓడిపోవచ్చు, కానీ మరొక రోజు ఓడిపోయానని చెప్పి కూర్చోడు. నేను ఓడిపోయానని చెప్పి పోరాటాన్ని విడిచిపెట్టడు. నేను ఓడిపోయానని చెప్పి కృంగిపోతూ ఉండడు, విడిచిపెట్టడు తన పోరాటాన్ని. గెలవాలి అంతే. గెలవటం కొరకు పోరాటం చేస్తాడు. కాబట్టి తన పోరాడే పోరాటము ఒక దినాన అతనికి ఏమిస్తుందంట? విజయాన్ని ఇస్తుంది. అలాగే దేవుని వాక్యము వింటున్న ప్రియులారా, విశ్వాసమందు నిలకడగా ఉండేవారు, విశ్వాసమందు స్థిరముగా ఉండేవారు, వారు పోరాడుతారు. ఆ పోరాటము ఒక దినాన నీకు విజయాన్ని ఇస్తుంది. ఒక దినాన్ని నీకు ఏమిస్తుందంట? విజయాన్ని ఇస్తుంది.